$668888. నమస్తే P9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లోకేష్ అక్రమ అరెస్ట్ దుర్మార్గం. టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకుసాని బాలాజీ. స్థానిక పండరీపురం స్వాతి ఫంక్షన్ హాల్ వద్ద ఫెర్టికేర్ సంతాన సాఫల్య కేంద్రాన్ని నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రజలకు సేవలు అందించి మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. వైద్యులు డాక్టర్ ఉజ్వల జేస్టి, డాక్టర్ శ్రావణరెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య పాల్గొని యాజమాన్యంకు
అడ్వాన్స్ టెక్నాలజీస్ అంతా లేజర్ కానీ లేదా ఎంబ్రియోస్ టెస్టింగ్ కానీ అన్నీ పెట్టి ఫస్ట్ టైం ఇంత పెద్ద సెటప్ స్టార్ట్ చేస్తున్నాము. సంతాన సాఫల్య కేంద్రం లాగా పిల్లలు లేని వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇదనమాట. మనం ఇందులో ఇప్పుడు ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటిసారి ఇంత పెద్ద సంతాన సాఫల్య కేంద్రం మనం ఇక్కడ పెట్టాము. ప్రజలందరికీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేకుండా మొత్తం సెటప్ మన దగ్గర ఉంది. సో ప్రకాశం జిల్లా వాళ్ళ ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా ఇది ఒక శుభవార్తలాగా తెలియజేసి మా హాస్పిటల్ పేరు స్టార్ట్ చేస్తున్నాము. సో ప్రజలందరూ కూడా మా సర్వీసెస్ అన్నీ వినియోగించుకోవాలని. It's a proud moment actually ఒంగోలుకి. We like to thank them, డాక్టర్స్ ఇద్దరిని. థ్యాంక్ యూ. మా ఒంగోలుకి ఇలాంటి మంచి హాస్పిటల్స్ ఫస్ట్ టైం రావటం. హైదరాబాద్లో చాలా చూస్తూ ఉంటాము, 49 హాస్పిటల్గా చాలా చూస్తూ ఉన్నాము. అప్పుడు అనిపించేది ఒంగోలు ఇలాంటి హాస్పిటల్ లేదు ఏంటని. సో వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఒంగోలుకి ఇలాంటి హాస్పిటల్ తీసుకొచ్చినందుకు. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలు పుట్టరు. సో ఆ టెక్నాలజీ ఎంత పెరిగిందంటే అసలు స్పోమ్ కౌంట్ చాలా మినిమం లెవెల్లో ఉన్నా కూడా టెక్నాలజీ వల్ల పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. సో ఆ టెక్నాలజీ హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఉండే టెక్నాలజీని ఇక్కడ తీసుకొచ్చారు వాళ్ళు. సో వీ లైక్ టు థ్యాంక్ దెమ్. సో ప్రకాశం జిల్లాలో ప్రజలందరికీ ఎవరికైనా పిల్లలు పుట్టే ప్రాబ్లం ఉంటే ప్లీజ్ కమ్ హియర్ అండ్ చెకప్ చేయించుకోండి. మీకు అవకాశం వచ్చే ఛాన్స్ ఎక్కువ, మెరుగైన అవకాశం. సో ప్రణీత్ గారికి, శాప్నెట్ చైర్మన్ గారికి, అలాగే శివప్రసాద్ గారికి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా నా నమస్కారాలు. ఒక 6 నెలల క్రితం ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెనింగ్కి మేము కానీ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, మిగతా పెద్దలందరం కూడా రావడం జరిగింది. ఈరోజు ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ ఎంత గొప్పగానో విజయవంతంగానో నడుస్తూ ఒక మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది ఈ ఒంగోలు పట్టణంలో. నిజంగా చాలా సంతోషం. మళ్ళీ ఒక 6 నెలలు తిరగకముందే ఈరోజు మళ్ళీ ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగానే ఒక ప్రొఫెషన్ పైన ఒక ప్యాషన్తో పనిచేస్తే ఒక విజయాలు సాధించడం అనేది చాలా సులభం. ఎందుకంటే ఒక రాజకీయంలోనే అనే కాదు, ఏ ఫీల్డ్లో అయినా కూడా ప్రొఫెషన్ని ఇష్టంతో చేస్తే గాన విజయాలు అనేటివి వాటంతటా అవే వస్తాయి. ప్రొఫెషన్ని ప్రేమించిన వాళ్ళంటే కానీ ఈ మధ్యనే మనం చూసుకుంటే కానీ మొన్న ఒక సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయినారు. కానీ ఆయనకు దగ్గర ఉన్న గొప్పతనం ఏమరా అంటే చనిపోయే ఒక 20-30 రోజుల ముందు వరకు కూడా ఆయన ప్రొఫెషన్ ఎప్పుడు వదిలిపెట్టాలి. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతే కానీ ఆయన సాధించిన విజయాలు ఎన్నో ఆయనకే తెలియవు. అదే రకంగా ఈరోజు డాక్టర్ ప్రొఫెషన్లో కూడా నా తల్లిదండ్రులు కూడా డాక్టర్లు. వాళ్ళకు దూరంగా వాళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ని వదిలిపెట్టుకొని మరి ప్రొఫెషనల్ లైఫ్ పైన కాన్సన్ట్రేట్ చేసినారు. ఒక 20 ఏళ్ళు నేను కూడా వాళ్ళని 2 రోజులకోసారో 3 రోజులకోసారో చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళ పర్సనల్ లైఫ్ని త్యాగం చేసి మరి ప్రొఫెషనల్ లైఫ్ కోసం చేయడం అనేది నిజంగానే చాలా గొప్ప విషయం. ఈరోజు ఒక హాస్పిటల్ పెట్టడం అనేదే కాదు, ఈ సంస్థలో వాళ్ళు దగ్గర ఒక 20 మందికో 30 మందికో ఉపాధిని కూడా కల్పిస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలా, ఈ ఒంగోలు పట్టణ ప్రజలు మిమ్మల్ని కూడా ఎంతగానో ఆదరించాలా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి అదే రకంగా ఈరోజు ఇందాక మీరు చెప్పినట్లనే ఏ విజయవాడకో హైదరాబాద్కో పోయే పరిస్థితి లేకుండా అత్యాధునిక సౌకర్యాలతో వసతులతో ఈరోజు ఇక్కడ ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడం నిజంగానే చాలా గొప్ప విషయం. మున్ముందర కూడా మీరు మరెన్నో విజయాలు సాధించాలని చెప్పి మాకందరికీ కూడా మా రాజకీయాల్లో కూడా మీరు ఉపయోగపడాలని చెప్పి రెడ్డి గారికి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు ఓపెనింగ్ చేసిన వ్యవస్థాపకులందరూ కూడా నా విషెస్ తెలియజేసుకుంటున్నా. ఇల్లు అనేది ఎట్లనో ఒక కళ, పిల్లలు కూడా అనేది ఒక దంపతులకి వాళ్ళకి పిల్లల్ని కనటం కూడా ఒక అపురూపమైన ఇది. సో ఇది సంతానం లేని వాళ్ళకి మన ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ సెంటర్ని ఓపెనింగ్ చేసినందుకు మరొకసారి వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక నుంచి మళ్ళీ ఎక్కడికో మీరు దూర ప్రాంతాలైన హైదరాబాదో లేకపోతే మెట్రో సిటీస్కి వెళ్లకుండా మన ప్రాంతాల్లోనే ఈ హాస్పిటల్ని అందరూ కూడా ఇక్కడ వినియోగించుకోవాలని. ఈ ఫర్టీ కేర్ సెంటర్ ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ప్రణీత్ గారికి, సోదరులు సిద్ధార్థ్ గారికి, అదేవిధంగా చైతన్య గారికి, మిగిలిన డాక్టర్లందరికీ మరి నమస్కారాలు.
ఈరోజు ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ ఒంగోలులో ఇంత మంచి హాస్పిటల్ పెట్టి నిజంగా సంతోషంగా ఉంది. 3 ఫ్లోర్ల హాస్పిటల్ ఎక్కడో హైదరాబాద్లోనో ఢిల్లీలోనో పెద్ద పెద్ద ప్లేస్లో మాత్రం ఇంత పెద్ద హాస్పిటల్ ఉంటుంది. కానీ మన ప్రకాశం జిల్లా మీద మక్కువతో ఇక్కడ హాస్పిటల్ పెట్టినందుకు ముఖ్యంగా శ్రావణి గారికి, ఉజ్వల గారికి నిజంగా అభినందనలు. మా ప్రాంతానికి కూడా ఇక్కడ ఎవరు కావాలన్నా సెంటర్ కావాలన్నా విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ పోవాల్సి వచ్చేది. ఎంతోమంది వ్యయంతో కూడిన ఖర్చుతో కూడిన ఇది ట్రీట్మెంట్. కానీ తక్కువ రేటుకి మా దగ్గరికి తీసుకొచ్చినందుకు నిజంగా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఉజ్వల గారు కానీ శ్రావణి గారు జర్మనీలో ఫెలోషిప్ చేసి మంచి నైపుణ్యం పొందున్నారు. మంచి డాక్టర్లు చెన్నైలో కూడా ఛానల్ చేశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అక్రమ అరెస్టుకు జగన్ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించక తప్పదని టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షులు నూకసాని బాలాజీ హెచ్చరించారు. రమ్యశ్రీ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన నారా లోకేష్ ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. లోకేష్ అక్రమ అరెస్టుకు జగన్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని బాలాజీ డిమాండ్ చేశారు. ఇవాళ కొత్తగా మరొకటి ఈ మధ్యకాలంలో 25 నెలల కాలంలో కూడా అనేక హత్యలు, గొడవలు, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. సాక్షాత్తు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఒక శుభదినం ఆగస్టు 15న అందరూ ఆనందంగా పండుగ జరుపుకునే రోజుల్లో ఒక దళిత యువతిని హత్య చేయటం, అందున రాజధానికి దగ్గరగా ఉండేటువంటి గుంటూరు ప్రాంతంలో, అందున హోమ్ మినిస్టర్ గారు ఉండేటువంటి ప్రదేశంలో, దాన్ని ఆ కుటుంబాన్ని, చనిపోయిన రమ్య కుటుంబాన్ని సానుభూతి తెలియజేద్దాం, పలకరిద్దాం, వాళ్ళకు మానసిక ఓదార్పునిద్దామని లోకేష్ బాబు గారు వస్తే అదేదో దుర్మార్గం జరిగినట్టు, అన్యాయం జరిగిపోయినట్టు, ఏదో అరాచకం జరిగిపోయినట్టు, లేకపోతే బస్సు దహనాలు, గృహ దహనాలు, ఇంకేదో లూటీలు జరిగినట్టు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఈ ప్రభుత్వం దౌర్జన్యం చేయించడం, సాక్షాత్తు ఎస్పీ ఆఫ్ దట్ గుంటూరు డిస్ట్రిక్ట్ విశాల్ గున్ని తెలుగుదేశం నాయకుల మీద ఉద్రేకపూరితంగా మాట్లాడటం, వారి మీద చేయి చూసుకునే పరిస్థితి కనపడటం చాలా దారుణమైనటువంటి సిగ్గుచేటటువంటి విషయం. మరి లోకేష్ బాబు గారు పలకరించడానికి వస్తుంటే ఆయన అరెస్ట్ చేయటం ఏంటి? ఆయన ఎక్కడో పతిపాడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళటం ఏంటి? మళ్ళీ ఇంకెక్కడికో తీసుకెళ్ళటం ఏంటి రహస్యంగా? ఆలపాటి రాజా గారిని దౌర్జన్యంగా ఇసిరేయటం ఏంటి? మరి అదేవిధంగా ఆనందబాబు గారిని, అంటే ఈ ప్రభుత్వం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పేటువంటి పరిస్థితి లేకపోవటం. నువ్వు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, లేదా దళితుల మీద మమకారం ఉంటే, లేదా బలహీన వర్గాలకు ఏదైనా మేలు చేయాలనుకుంటే, ఒక దళిత యువతి హత్యకు గురి కాబడితే ఆఘమేఘాల మీద వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబానికి కావాల్సినటువంటి మానసిక స్థైర్యం అందించాలి, ఆ కుటుంబానికి కావాల్సినటువంటి నష్టపరిహారం చెల్లించాలి. హత్య చేసినటువంటి ఆ ద్రోహి ఎవడో ఆ ద్రోహిని అరెస్ట్ చేయాలి. దానికోసం స్పెషల్ టీమ్స్ నిమిషాల్లో పంపించాలి. అందున స్వతంత్ర దినోత్సవం రోజు దీన్ని మాట్లాడటానికి వస్తే, కలవటానికి వస్తే లోకేష్ బాబు మనం చేయటువంటి అసలు ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఉచ్చబడతని చంద్రబాబు మన లోకేష్ బాబు గారు చూడంలోనే, లోకేష్ బాబు గారు వస్తున్నారంటే, లోకేష్ బాబు గారు మాట్లాడుతున్నారంటే, లోకేష్ బాబు గారు పర్యటన వస్తున్నారంటే గడగడలాడుతుంది ప్రభుత్వం, తడుపుకుంటుంది ఫ్యాంట్లని. ప్రజలైతే అసహించుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని. ఏంటి దౌర్జన్యం? మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు తిడతారు, మాట్లాడితే లోకేష్ బాబు గారు అనవసరంగా మాట్లాడతారు. మీరు చేసే తప్పులేమో కనపడుతున్నాయి, హత్యలు చేస్తున్నారు, మానభంగాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడక్కడ దౌర్జన్యాలు చేస్తున్నారు, అవినీతిమయమైపోయింది. ఈ గృహాల విషయంలో కానీ, గృహాల స్థలాల విషయంలో కానీ, ఎక్కడో 5 లక్షలు అమ్మేటువంటి స్థలాలకి 50 లక్షల రూపాయలు రేటేసి కోటాను కోటి రూపాయలు దండుకున్నారు. ఈ ల్యాండ్ విషయం 4,500 కోట్ల రూపాయలు అన్యాయం జరిగింది. చంద్రబాబు నాయుడులో కట్టిన టిట్కో ఇళ్ళు కానీ, మిగతా ఇళ్ళు కానీ 6 లక్షల ఇళ్ళు, సుమారు 6 నుంచి 8 లక్షల ఇళ్ళు ప్రారంభానికి సిద్ధంగా ఉంటే వాటిని ఎందుకు మీరు ప్రారంభం చేయరు? ఇది రాష్ట్ర ప్రభుత్వ సొమ్మే కదా, చంద్రబాబు నాయుడు గారు చేసినా మీరు చేసిన రాష్ట్ర ప్రభుత్వ సొమ్మే కదా. ఇవాళ ఏం చేసిన 2 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నారు. 4,9 లక్షల కోట్లు బడ్జెట్ ఖర్చు పెట్టామంటే మీరు మొత్తం సంక్షేమానికి 90 లక్షల కోట్లు, మిగతా 4 లక్షల కోట్లు ఏమైపోయినట్టు? ఎవరు జోబుల్లోకి వెళ్ళి? మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛగా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. రాజ్యాంగం కల్పించినటువంటి మౌలికమైనటువంటి బాధ్యతలు, హక్కులు ఏమి ఉన్నాయో ఆ మౌలికమైనటువంటి ఎక్స్ప్రెషన్ కూడా
నిరసన కూడా తెలియజేసేటట్టు లేదు. ఇది హిట్లర్ రాజ్యమా లేకపోతే ప్రజాస్వామ్యమా? ముసోలిని, నెపోలియన్, హిట్లరు వీళ్ళు ఉన్నటువంటి ఆ మొనార్కలు ఉన్నటువంటి పరిపాలన కనపడుతుంది తప్ప భారత రాజ్యాంగ స్ఫూర్తిగా జరగటం లేదు. అందుకే లోకేష్ బాబు గారిని అరెస్ట్ చేయటం అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటమే. మీకు పరిపాలించే హక్కు లేదు. ఈ రాష్ట్రాన్ని ప్రశాంత వాతావరణంలో నడపగలిగినటువంటి స్థాయి మీకు లేదు. లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయలేకున్నారు. లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయిపోతుంది మీ వలన. హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా కొనసాగేటువంటి స్థాయి, ధైర్యం, దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి. గవర్నర్ గారు జోకి అవసరమైతే ఈ ప్రభుత్వం రద్దు చేయవలసిందిగా కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. లోకేష్ బాబు గారిని ఎందుకు అరెస్ట్ చేశారో, లోకేష్ బాబు అక్రమంగా అరెస్ట్ చేసిన దానికి మీరు క్షమాపణ చెప్పాలి భవిష్యత్తుగా ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి. లోకేష్ బాబు గారు ఎందుకు అంత భయపడిపోతున్నారు? ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగితే లోకేష్ బాబు గారు అక్కడ ముందుకు వస్తున్నారు. ఎక్కడ అవినీతి జరిగితే లోకేష్ బాబు గారు ముందుకు వస్తున్నారు. ఎక్కడ దౌర్జన్యం దగ్గర నేనున్నానంటూ కార్యకర్తలు అంటే లోకేష్ బాబు గారు వస్తున్నారు. ఆంధ్ర ప్రజల ఆశాజ్యోతిగా లోకేష్ బాబు గారు కనపడుతుంటే ఎక్కడ లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకుంటారు. ఆంధ్ర ప్రజల హృదయాల్ని చైతన్యం చేసి ఈ అరాచక ప్రభుత్వాన్ని కూకటి వెళ్తా పెగలిస్తారనే భయంతో ప్యాంట్లు సైతం తడుపుకుంటూ భయపడుతూ లోకేష్ బాబుని అరెస్ట్ చేస్తున్నారు. అరచేతిని అడ్డపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అరెస్టులతో, అక్రమాలతో, దౌర్జన్యాలు. హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ ఫ్రాన్స్ శెట్టి నటించిన ఇందువదన చిత్రం కర్నూలు రోడ్లోని వీకేబీ హోటల్లో 2వ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని, మంచి కథ బలం ఉన్న చిత్రమని అన్నారు. అందరికీ నమస్కారం. సో మేము ఒంగోలుకి రావడానికి కారణం ఏంటంటే మా ఇందువదన సినిమా నుంచి 2వ పాట ఇక్కడ రిలీజ్ చేయాలని. సో ఈ సాంగ్ మేము నెక్స్ట్ థియేటర్లో రిలీజ్ చేయబోతున్నాం కందుకూరు దగ్గర. అండ్ మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసింది శ్రీ గాయత్రి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి ఫర్ హ్యావింగ్ అస్ హియర్. మా టీం అందరినీ ఇక్కడ ఇన్వైట్ చేసి చాలా గ్రాండ్గా లాంచ్ చేద్దామని, మొత్తం జనాల మధ్యలో సాంగ్ లాంచ్ చేయాలని, ఆడియన్స్ రెస్పాన్స్ చూడాలని మాకు చాలా మేమంతా వెయిట్ చేస్తున్నాం. చాలా ఆశగా ఉంది మాకు చూడాలని రెస్పాన్స్ ఎలా ఉంటుందో. సో ఇది థియేటర్లో మేము రిలీజ్ చేయబోతున్నాం సాంగ్ ఇంకా కొద్దిసేపులో. అండ్ ఈ సాంగ్ ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో దట్స్ వై మేము మా టీం అంతా ఇక్కడికి వచ్చింది. పీనై న్యూస్ మించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోకేష్ అక్రమ అరెస్ట్ దుర్మార్గం. టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నోకుసాని బాలాజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.